బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. సికింద్రాబాద్ చిలకలగూడలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడిని కొంతమంది గుర్తు తెలియని దుండగులు నడి రోడ్డుపైనే నరికి చంపేశారు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు స్థానికులు. ఆ రైట్ సైడ్ విజువల్లో కనిపిస్తున్న వ్యక్తి యువన్. అతను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ థర్డ్ ఇయర్ చదువుతున్న యువన్ సీతాఫల్ మండిలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. 4 సంవత్సరాలుగా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు. వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ అమ్మాయి ఇంట్లో ఆ విషయం తెలియడంతో యువన్కి ఆ ఇంట్లో పేరెంట్స్, ఆ ఫ్యామిలీ మెంబర్స్ యువన్కి హెచ్చరికలు జారీ చేశారు. మా అమ్మాయి చుట్టూ తిరక్కో, మా అమ్మాయికి దూరంగా ఉంటే మంచిది అంటూ ఆ కుటుంబ సభ్యులు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయినా యువన్ ఉడుకు రక్తం కదా, ఏమాత్రం ఆలోచించలేదు. ప్రేమ కోసం ఆయన డైరెక్ట్గా సీతాఫల్ మండికే షిఫ్ట్ అయిపోయాడు. సీతాఫల్ మండిలోని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు కొంతకాలంగా. ఆ ఏరియాలోనే ఉంటూ ఆ అమ్మాయిని రెగ్యులర్గా కలుస్తుండేవాడు. ఆ అమ్మాయిని తరచూ కలుస్తూ ఉన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ గమనించారు. యువన్కి వార్నింగ్స్ ఇచ్చినా వినట్లేదు అంటూ మొత్తానికైతే ఆ యువన్ ఆ రూమ్లో ఉండి ఒక క్రికెట్ మ్యాచ్ టీవీ చూస్తున్న సమయంలో 3 బైకుల పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు వచ్చారు. కత్తులతో ఆ రూమ్లోకి వెళ్ళి డైరెక్ట్గా దాడి చేశారు. దానికి సంబంధించిన విజువల్నే రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల దాన్ని బ్లర్ చేసి చూపిస్తున్నాం, కానీ ఆ విజువల్స్లో మనం చూడొచ్చు ఆ గోడ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చోటంతా కూడా రక్తంతో నిండిపోయింది. అంతగా అతనిపై దాడులు చేశారు. 3 బైకుల పైన ఆ దుండగులు వచ్చారు. వారి నుంచి తప్పించుకొని ఆ రూమ్లోంచి బయటపడ్డాడు. ఎంతో కొంత ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేసి పరుగులు తీశాడు. ఆ పరుగులు తీసినా కూడా ఆ దుండగులు వెంబడించి మరి యువన్ని అతి దారుణంగా, కిరాతకంగా పొడిచి మరీ చంపేశారు. కింద రక్తపు మడుగుని మనం చూడొచ్చు. ఆ విజువల్స్ మనం చూస్తుందంతా రక్తమే. అదంతా కూడా యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల ఆ విజువల్ని చూపించలేకపోతున్నాం. బీటెక్ చదువుతున్నాడు. ఇంకొక 2 సంవత్సరాల్లో తల్లిదండ్రుల చేతికి అందొచ్చి వయసులో ఉన్న కుర్రాడు. ఎంతో కొంత తల్లిదండ్రులకి ఆసరగా ఉండే వయసు. అలాంటి ఎదిగిన కొడుకుని ఇప్పుడు ఆ తల్లిదండ్రి కోల్పోయి ఎంతగానో బాధపడుతున్నారు. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఘటన వెనుక ఎవరు కారకులు ఉన్నారు, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, అసలు చాలా విషాదకరమైన సంఘటన అని చెప్పొచ్చు. ఎదిగిన కొడుకు, మరి అతని వల్ల ఎవరు ఇబ్బంది పడి ఇలాంటి ఒక దారుణానికి పాల్పడ్డారు? ఎస్ కళ్యాణ్, చిలకలగూడ పిఎస్ పరిధిలో కూడా సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఏరియాలో దారుణ ఘటనే చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఈ యువన్ అనే యువకుడు అల్వాల్కి సంబంధించిన వ్యక్తి. అల్వాల్లోనే ఒక ప్రైవేట్ కాలేజీలో తను బీటెక్ చదువుతున్నట్టుగా కూడా పోలీసులు వివరాలు అయితే తెలియజేశారు. అదేవిధంగా ఆ అబ్బాయి సీతాఫల్ మండిలో ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కలుస్తూ వెళ్తూ ఉండేవాడు. కానీ ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో కూడా ఆ అబ్బాయిని హెచ్చరించడం కూడా జరిగింది అంటున్నారు పోలీసులు. అంటే ఈ యువన్కి తల్లిదండ్రులు లేరు అని తెలుస్తూ ఉంది. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాడు అనేది కూడా తెలుస్తూ ఉంది.